హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆదివారం 23 మార్చి 2026న లాలిత్యం అను శీర్షికను హైదరాబాద్ సోదరీమణులలో ఒకరైన సంగీత చూడామణి సప్తగిరి సంగీత విద్వాన్మణి కుమారి భాస్కర్ లలిత గారికి సంగీత నీరాజనం అత్యంత హృదయంగా జరిగినది. నేడు లాలిత్యం 5వ వార్షికోత్సవం. గత సంవత్సరం నుండి హైదరాబాద్ సోదరీమణులు శిష్యులచే లాలిత్యం ఛాంబర్స్ కాన్సర్ట్స్ నిర్వహించబడుతున్నవి. నేటి కచేరీలో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి జయలక్ష్మి గారు, శ్రీ ఎస్కే వెంకటాచారి గారు, శ్రీమతి సుందరి జానకి రామన్ గారు, శ్రీమతి ఉమాదేవి గారు, శ్రీమతి మరియు శ్రీ జె రాంబాబు ఐఏఎస్ గారు, శ్రీ డివి మోహన కృష్ణ గారు, విజ్ఞాన సమితి శ్రీ సుజ్ఞాన్ గారు, స్థానిక ప్రముఖ సంగీత సభల కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు, హైదరాబాద్ సోదరీమణుల కుటుంబం, వారి శిష్య బృందం మరియు తదితరులు పాల్గొన్నారు. లాలిత్యం కార్యక్రమాన్ని సంగీత చూడామణి సప్తగిరి సంగీత విద్వాన్మణి విదూషి శ్రీమతి భాస్కర హరిప్రియ గారు, శ్రీ దరూర్ రాఘవాచారి గారు మరియు కళాకారులు శ్రీ కెఎస్ విష్ణుదేవ్ గారు, అలాగే విఎస్పి గాయత్రి శివాని, శ్రీ కె సద్గురు చరణ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ సిస్టర్స్ లో ఒకరైనటువంటి లలిత గారు 2021లో అంటే ఈ రోజుకి 5 ఏళ్ల క్రితం అనుకోకుండా గుండెపోటుతో మరణించారు. ఆవిడ హైదరాబాద్ సిస్టర్స్ అంటేనే అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు. ఆవిడ 10 ఏళ్ల వయసు నుంచి కాన్సర్ట్స్ స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు ఏకధాటిగా హరిప్రియ గారు, లలిత గారు, హరిప్రియ గారు ఒకటే గళం ఒకటే మనసుతో వాళ్ళు ఎన్నెన్నో వేల కచేరీలు ఇటు మన ఇండియాలోనే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా కచేరీలు చేసి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులుగా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వాళ్ళు. అలాంటి లలిత గారిది ఈరోజు ఆవిడకి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం అంటే ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ అంటాం. ఈరోజు మనకి కేరళ నుంచి వచ్చినటువంటి విష్ణుదేవ్ గారు మెయిన్ సింగర్ గా ఈరోజు మనకి పర్ఫామ్ చేస్తున్నారు. అలాగా అంతేకాకుండా మేము స్టూడెంట్స్ కూడా చేంబర్ కాన్సర్ట్స్ నిర్వహించడం, లెగ్డమ్స్ నిర్వహించడం ఇవి కూడా చేస్తున్నాము. ఇప్పుడు హరిప్రియ గారి గైడెన్స్ లో 10 ఏళ్ల వయసు నుంచి ఉన్న పిల్లల వరకు నుంచి 60-70 ఏళ్ల వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ రోజుకి ఆవిడ దగ్గర శిక్షణ పొందుతున్నారు. అట్ ది సేమ్ టైం అందరూ కూడా చాలా మంది దీంట్లో గ్రేడెడ్ ఆర్టిస్టులు, రేడియోలో బయట కచేరీలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఈ రోజు ఆవిడకి మనం నివాళి అర్పించేటువంటి రోజు. అంత గొప్ప ఆర్టిస్ట్ కి మనం ఇవ్వాల్సినటువంటి నివాళి ఇదే అని మేము స్టూడెంట్స్, మేడం వాళ్ళు అందరు కలిసి కండక్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి గారు వచ్చారు, అలాగే ఉమాదేవి గారు, ఇంకా చాలా మంది ప్రసిద్ధులైనటువంటి మ్యూజిషియన్స్ అందరు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది మ్యూజిషియన్స్ ఈ రోజు రావడం జరిగింది. ఆవిడ పేరు, లలిత గారి పేరు వింటేనే వాళ్ళు కచేరీకి వస్తున్నారు వినడానికి. అంతటి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇలాగే ఈ కార్యక్రమము కొనసాగించాలని కోరుకుంటున్నాము. నా పేరు హేమవతి. నేను మేడం హరిప్రియ గారి, లలిత గారి శిష్యురాల్ని ముందు, ఇప్పుడు హరిప్రియ గారి శిష్యురాల్ని. అలాగే నా మనవడు స్కంద కూడా మేడం హరిప్రియ గారి శిష్యుడు. నేను సెక్రటరియట్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యానండి. నేను లలిత సంగీతం కూడా పాడతాను. పాలగుమి గారి శిష్యురాల్ని. కర్ణాటక సంగీతం వేరే వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ, అలాగే లలిత గారి దగ్గర స్టార్ట్ చేశాను. తర్వాత ఈ రోజు హరిప్రియ గారి దగ్గర చేస్తున్నాము. ఇప్పుడు నేను చేంబర్ కాన్సర్ట్ కూడా నెక్స్ట్ మంత్ చేస్తున్నాను. ఈరోజు లాలిత్యం అని మా లలిత మేడం గారికి మా డిసైపుల్స్ అందరి తరపున ఒక బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ఇస్తున్నాము. లలిత మేడం గారు ఆవిడ కాలం చేసినప్పటి నుంచి ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. మేమందరం ఏదో ఒక చిన్న ఆవిడకి ఒక ట్రిబ్యూట్ లాగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ రోజు మనకి విష్ణుదేవ్ గారి కచేరీ అవుతోంది. ఎంతో అద్భుతంగా పాడుతున్నారు ఆయన. అలాగే ఈ రోజు చాలా మంది పెద్ద విద్వాంసులు కూడా వచ్చారు. హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి గారు వచ్చారు. అనవరపు రామస్వామి గారు రాలేకపోయారు, కాకపోతే మిగతా వాళ్ళందరూ వచ్చారు.
అలాగే అయ్యగారి శ్యామసుందర్ గారు, ఉమాదేవి గారు, జానకిరామన్ గారు, మోహన్ కృష్ణ గారు, పలుగురు మంది వచ్చారు. ఎవరి పేర్లైనా చెప్పలేకపోతే మన్నించండి. ఇదంతా మా హరిప్రియ గారు, మేడం హరిప్రియ గారు, మా గురువు గారు ఆధ్వర్యంలో మేమందరం చేయడం మాకు ఎంతో ఆనందంగా, ఏదో పుణ్యంగా ఫీల్ అవుతున్నాము. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బి దేర్ టుడే. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. నేను యాక్చువల్లీ వర్క్ చేస్తాను. ఐ వర్క్ ఇన్ అ బ్యాంక్, బట్ సైమల్టేనియస్ లో కూడా పాటలు పాడుతుంటానండి. నేను యాక్చువల్లీ కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను హరిప్రియ మేడం దగ్గరే. అలాగే కచేరీలు అవి చేస్తూ ఉంటాను. దాంతో పాటు నేను మ్యూజిక్ ఛానల్ కూడా ఉంది నాకు ఇన్స్టాగ్రామ్ లో, ప్రసన్న సుసర్లా అనేసి. కన్నుల విందా అని ఒక చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నానండి. బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా గురువు గారులే. మేము స్టార్ట్ చేసి జర్నీ మ్యూజిక్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి మాకు చాలా ఎంతో నాట్ జస్ట్ మ్యూజిక్ కానీ లైఫ్ లో చాలా లెసన్స్ నేర్చుకున్నాం. హౌ టు బి వెరీ హంబుల్ అనేసి. సో వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. నేను 2004 లో డిప్లొమా చేశానండి కర్ణాటక సంగీతంలో. ఆ తర్వాత నుంచి ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నాను. దాంతో పాటు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేశాను. కన్నుల వింద అనే ఒక సాంగ్ చేశాను. అది చాలా పాపులర్ అయింది. ఖచ్చితంగా అండి. మేడం బ్లెస్సింగ్స్ ఉంటే, దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా మ్యూజిక్ అనేది యంగర్ జనరేషన్, ఎస్పెషల్లీ పిల్లలకి ఇప్పుడు ఈ మన సనాతన ధర్మము, మన మన కర్ణాటిక్ మ్యూజిక్ అనేవి చాలా అరుదుగా వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. సో ఈ విధంగా పిల్లలందరికీ ఈ ఒక ప్లాట్ఫామ్, కర్ణాటిక్ మ్యూజిక్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తే దాంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ వాళ్ళ ఆశీర్వాదంతో మ్యూజిక్ అకాడమీ సెటప్ చేస్తే that will be my smallest contribution to this wonderful art form. Thank you.